సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే చోట నివసిస్తుందట. ఇల్లు శుభ్రంగా, మనసు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో అసలు రోధించకూడదు. వంటగది కూడా శుభ్రంగా ఉండాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలివేయకూడదు. ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవటం, ముఖ్యంగా సంధ్యావేళ నిద్రపోవటం లాంటిది చేయకూడదు. నిత్య దీపారాధన కూడా చేయాలి. కూర్మం అనగా తాబేలు ప్రతిమని ఓ చిన్న ప్లేట్లో ఉంచి నీరు పోసి ఈశాన్య భాగాన పెట్టడం, తామర వత్తులతో దీపారాధన లాంటివి చేయటం వలన కూడా దారిద్ర్యం మన దరి చేరదు. తామర వత్తులతో 6 బయట గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి పడమర దిక్కును కూడా ఉంచవచ్చు. ఈ దీపారాధన అసుర సంధ్య వేళ చేయాలి. తామర వత్తి దీపాలు వెలిగించాలి. సన్నని వత్తులు 13 తీసుకొని వాటిని పేని ఒకే ఒత్తిలాగా చేసుకోవాలి. ఇలా 8 వత్తులు చేసుకోవాలి. అంటే మొత్తం 13x8 వత్తులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కో ఒత్తిని తీసుకొని 2 చివర్ల కలపాలి. అంటే సున్నాలా ఉంచుకోవాలి. ఇలా మిగిలిన 7 వత్తులను కూడా అలానే చేసి పద్మంలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక తామర వత్తి అవుతుంది. ఇలా 2 చేసుకొని 2 ప్రమిదిల్లో ఉంచి దీపారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే దరిద్రం దరిచేరదు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.